గుడ్ మార్నింగ్. అందరికి వందనాలు తెలియజేసుకుంటున్నాం. కాలం నుంచి దేవుడు మనందరినీ ఆయన కృపలో భద్రపరుచుకొని మంచి ఉదయకాలను మనకు దయచేసిన దేవదేవునికి మనందరి తరపున పూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మీకు కూడా మా వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనలు 91వ అధ్యాయం 12వ వచనం. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. వారు నీ పాదములకు రాయి తగలకుండా నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. దేవుడు ఎంత గొప్ప వాగ్దానం. దేవుడు మన ప్రార్థనలో మన మొరలో ప్రతి వింటూ ఉంటాడు. మనం ప్రతి పనులలో దేవుడు మనకు తోడుగానే ఉంటాడు. మనం కింద పడుతున్నా కూడా లేవనెత్తాడు. కానీ మనం ఎన్ని తప్పులు చేసినా ఎన్ని పొరపాటు చేసినా దేవుడు క్షమిస్తూ ఇంకా మారుతారు, ఇంకా నా లేకపోవచ్చులని దేవుడు ఆశిస్తూ దేవుడు మన కాళ్ళకి రాయి తగలకుండా కూడా ఆయన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. మనం ఏ ప్రదేశాలకు వెళుతున్నా దేవుడు మన దేవదూతలు మన పక్కనే ఉంటారు, మనం కాపాడుతూనే ఉంటారు. కానీ మనకు తెలియదు. కానీ దేవుడిని మనం ప్రార్థనలో వేడుకుంటూ ప్రతి విషయంలో కూడా దేవుడిని కానీ మొదలుపెడితే ఇవన్నీ వాక్యం ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నీ కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించను. ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించి నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుతూ ఉంటాడు. నువ్వు చేయ ప్రతి పనిలో దేవుడికి ముందే తెలుసు నువ్వు ఎక్కడికి వెళ్తావు, ఏం చేస్తావు, ఏ కార్యక్రమాల్లో పాల్గొంటావు, ఎక్కడ ఉద్యోగానికి వెళ్తున్నావు. ప్రతి విషయంలో కూడా దేవుడు మనకు తోడుగా ఉంటాడు. మన ఉద్యోగ విషయంలో మనకు తోడు ఉంటాడు. మన వాక్ పరిచర్య చేసే విధానంలో కూడా దేవుడు మనకు తోడుగానే ఉంటాడు. మనం చేయ ప్రతి పనులలో దేవుడు ఉంటాడు. కానీ మనం దేవునికి మనం అడగాల్సింది ఒకటే, ప్రార్థన అంతవరకే. దేవుడు అడిగేది కూడా అదే. దేవుడు నా మార్గంలో నడవండి, నన్ను నమ్ముకొని నన్ను నమ్ముకున్నట్టుకు మీకు సహాయం చేస్తాను, నేను నన్ను నమ్ముకోనండి అని దేవుడు ఎంతో గొప్పగా చెప్తూ ఉంటాడు. కాబట్టి మనం దేవుని మార్గంలో నడుస్తాం. ఆయన చెప్పిన వాగ్దానం ప్రకారము ఆయన నిన్ను కూర్చున్న రోజు ఆజ్ఞాపించను. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. కీర్తనలో రెండవ వచనము, కీర్తన 146 7వ వచనం. ఆయన ఎన్నడను మాట తప్పనివాడు. బాధపడు వారికి ఆయన న్యాయం తీర్చును, ఆకలిగొని వారికి ఆహారం దయచేయను. చూసిందా గొప్ప దేవుడు. ఆడేమో నీ కాలుకి రాయి తగలకుండా వారికి ఆజ్ఞాపించిన వారిని నెత్తి పట్టుకుందరని అక్కడ దేవుడు వాగ్దానాన్ని ఇచ్చినాడు. ఇక్కడ ఆయన ఎన్నడను మాట తప్పనివాడు. నీకు మాట చెప్పినంత దేవుడు నీకు నెరవేరుస్తూనే ఉంటాడు. అలాగనే ఆకలి కొనిన వారికి ఆహారం దయచేయండి. ఆకలి కొనిన వారికి నువ్వు ప్రార్థన చేయండి, నీకు సహాయం చేస్తాడు. అనుకోని రీతిలో దేవుడు ఆయన గొప్ప ఇంటికే పంపించాడు ఆహారం. ఎట్లా కాకుల ద్వారా ఆహారం పంపించిన దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏమన్నా ఉందా? ఏం అసాధ్యం లేదు. దేవుడికి అసాధ్యమైందంటూ ఏమీ లేదు. సమస్తము సాధ్యమైంది దేవుడు. నిన్ను ఆరోగ్యవంతునిగా చేయగలుగుతాడు. నువ్వు మాట వినకపోతే నేను ఆరోగ్యంగా చేసి సైతాన్ని యోబుని ఎంతగానో సతాయించింది, ఎంతో బాధ పెట్టింది సైతాన్ని. కానీ సైతానికి ఒకటే మాట చెప్పిన, ప్రాణం చేయొద్దు, నువ్వేమన్నా చేసినది. కానీ ఎంతగానంగా వేదన పరిచింది. ఎంతో వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ భార్య ఎంతగానో ఇది చేసింది, సైతం శోధనలు పెట్టించింది. కానీ ఎందుకు దేవుణ్ణి నమ్ముకున్నాడు, దేవునిపై విశ్వాసం ఉంచాడు. అలాగనే మనం కూడా దేవునిపై విశ్వాసం ఉంచి మనం కూడా దేవుని మీద నమ్మకం ఉంచితే ప్రతి కార్యక్రమాన్ని, మనకు ఆహారం లేదు, ఉద్యోగం లేదని మనం బాధపడవలసిన లేదు. కొంతమంది పెళ్ళిళ్ళు కాలేదు, లేట్ అయిపోతుందని బాధపడుతుంటే వాళ్ళకి ఏమయ్యే అవసరం లేదు. దేవుని ప్రార్థించండి. తప్పకుండా ప్రతి ఒక్కరికి మ్యారేజ్లు జరుగుతాయి, ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు వస్తాయి. చదువు విషయంలో ఏమైనా వెనుకబడి ఉన్నా కూడా బిడ్డలు మంచిగా చదువుకోవడానికి కూడా మీరు దేవుడిని మొరపెట్టండి, దేవుడిని అడగండి. తప్పకుండా మీరు ప్రతి విషయాల్లో ప్రతి కుటుంబంలో కూడా దేవుడు మనం ఆశీర్వదిస్తాడు. కాబట్టి మనం చేయవలసిన ప్రార్థనలో నడుద్దాం. ఈ 2 వాగ్దానాలు ఎత్తుపట్టుకున్నాను. యెహోవా పడిపోవారిని అందరిని ఉద్ధరించేవాడు. యెహోవా పడిపోయిన వాళ్ళు ఇదే చెప్తుంది. దేవుడిని నమ్ముకోకుండా సైతాన్ శోధనలు పడిపోయిన వాళ్ళని దేవుడు ముమ్మారు క్షమిస్తూనే ఉంటాడు. యెహోవా పడిపోయిన వారిని ఉద్ధరించేవాడు, కృంగిపోయిన వారిని అందరినీ లేవనెత్తేవాడు. సర్వజీవుల కన్నులు నీ వైపు చూసుకున్నవి. తగిన కాలం ముందు నీవు వారిని ఆహారం ఇచ్చుదవు. నీవు నిన్ను గూర్చి ప్రతి జీవి కోరికను తృప్తిపరుచున్నావు. అది
యెహోవా తన మార్గములన్నిటిలో నీతి గలవాడు, తన క్రియలన్నింటినీ కృప చూపువాడు. తనకు మొరపెట్టిన వారికి అందరికీ, తమకు విజయము మొరపెట్టిన వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. అది మనకు మొరపెడితే, దేవునికి మొరపెడితే ఆయన మనకి సమీపంగా ఉంటాడు. నిజముగా మొరపెట్టిన వారికి అందరికీ యెహోవా సమీపంగా ఉంటాడు. నిజంగా మొరపెట్టాలి. ఏదో చేసినవని కాకుండా దేవునిపై విశ్వాసంతో, నమ్మకంతో ప్రార్థిస్తే ఆయన ఎప్పుడు కూడా సమీపంగానే మనకు ఉంటాడని దేవుడు అంత మనకు వాగ్దానం ఇచ్చినాడు. దేవునికి వందనాలు తెలియజేసుకుందాం. ఈ ఉదయకాలంలో ప్రతి ఒక్కరికి ఏ అవసరాలు ఉన్నా ఏమన్నా దేవుణ్ణి అడగండి. ప్రతిదీ సహాయం చేశాడు. ఆయన మనకి వెంబడినే ఉంటాడు. మన దేవదేవతలను ఆయనకి ఎప్పుడు మనకు కావలసి ఉంచి మనకి ఏ విధమైన సమస్యలు లేకుండా కాపాడుతుండే ఈ 2 వాగ్దానాలు ఎత్తుపట్టుకుని ప్రాంతాల్లో ఉన్నాం. భూమిని ఆకాశం సర్వలోకం రీతిలో ప్రపంచం నాకు ఉపయోగపడుతుంది. గడిచిన రాత్రికాలం అయితే సంగీతం భద్రపరుచుకొని ఈ ఉదయకాలం నేను ధ్యానించుకునే భాగ్యం మాకు దయచేసిన విధానాన్ని నీకు వెళ్ళిన చూస్తున్నాం తండ్రి. మానవ మాత్రలు మేము ఎలాంటి సైతాన్ శక్తులు అంతా ప్రభావైనా నీ వాక్యానుసారంగా నడుచుకున్న భాగ్యం దయచేయండి. అలాగే ఉదయకాలంలో ఎంతమంది ప్రభా అనారోగ్యాలతో బాధపడుతున్న పిల్లలందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి. ఎంతమంది నీ ప్రార్థనల ప్రభావం ఉదయకాలం బ్రోకరించి ప్రభానైనా వారి అవసరం నిమిత్తం, వారి కుటుంబాల నిమిత్తం ప్రభానైనా వారి ఆరోగ్యాల విషయాల్లో ప్రభా ఎంతమంది అయితే ప్రార్థనలు చేస్తున్నారో ప్రభా అలాంటి పిల్లలందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభానైనా. ఇదిగా ప్రభా నీ కాలి రాయి తగులకుండా, నీ పాదములకు రాయి తగులకుండా ప్రభానైనా దేవదూతలు ఎత్తి పట్టుకుని దాన్ని చదివించిన గొప్ప దగ్గర తండ్రి. నీకు ఆహారం దయచేస్తానని చదివించిన నా గొప్ప దగ్గర తండ్రి. గొప్ప దేవుడు తండ్రి నాయన, మాట ఇచ్చిన వాడు ప్రభానైనా గొప్ప దేవుడు కనుక ప్రభా నీ పాదాలను ప్రతి కుటుంబాన్ని మీరు పేరు వస్తుంది దీవించి ఆశించండి. అలాగే మా 20 వరకు జీవించిన మాకు మంచి ఆరోగ్యాలు దయచేయండి. మళ్ళీ ఉన్న బలహీనతలు చేసి పరిపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. మా అవసరాలు జరిగిన దేవుడు నాయన నాయన ప్రభా నీవే సాయం అందించండి. నేను నమ్ముకున్న బిడ్డలను కనుక ప్రభా నాయన మీకు అసాధ్యం ఉన్నటువంటి దేవుడు లేదు కనుక ప్రభా సమస్తం సాధ్యం కనుక వాళ్ళ విషయాలకు సాయం దయచేయండి. నేను వాళ్ళ మనుషులు మార్చండి, 5 మనుషులు మార్చండి ప్రభా నాయన. ఎలాగో మా పొలాన్ని మాకు స్వాధీనపరచాలని మీకు సాయం దయచేయండి ప్రభా నాయన. ఎంతోమంది ప్రార్థిస్తున్న తండ్రి ప్రార్థన మీరు ఆలోచించిన మీరు విని మాకు సమాధానం కలుగు చేయండి. అలాగే ఎంతమంది యవ్వన బిడ్డల ప్రభా నాయన ఇదిగో ప్రభా సైతాన్ శోధనలు, సైతాన్ శక్తులలో పండిక ప్రభానైనా నీ వాక్యానుసారంగా నడుపుకునే భాగ్యం ప్రతి ఒక్క బిడ్డలు దయచేయండి. ఎవరైతే ఉద్యోగాల నిమిత్తమై ప్రభానైనా అడుగుతున్నారో తండ్రి ప్రతి ఒక్క బిడ్డకు ఉద్యోగం దయచేయండి. అలాగే ప్రభానైనా ఎంతమంది బిడ్డలై ప్రభానైనా మ్యారేజ్ విషయాల్లో ప్రభా వాళ్ళు బాధపడుతున్నారు ప్రభా, వాళ్ళకి మ్యారేజ్ జరిగినా మంచి మ్యాచింగ్ దొరుకులాగినా మీకు సాయం దయచేయండి. మీకు అసాధ్యం అన్నటువంటిది ఏమి లేదు తండ్రి, సమస్తము సాధ్యమే తండ్రి. అలాగే ఎన్ని కుటుంబాలు ప్రభా ఆర్థికంగా ప్రభా బాధపడుతున్నారో తండ్రి, అలాంటి కుటుంబాలన్నింటినీ మీరు దీవించి ఆశీర్వదించండి. అలాగే మా నిమిత్తమే ఎన్ని కుటుంబాల ప్రభానైనా బాధపడుతున్నారు ప్రభా, కుటుంబాల అన్నిటినీ మీరు దీవించి ఆశీర్వదించి కాపాడండి. అలాగే ప్రభా నీ వాక్య పరిచర్య చేసిన ప్రతి ఒక్క బిడ్డను మీరు పేరు వరుసను దీవించి ఆశీర్వదించండి. అలాగే ప్రభానైనా వృద్ధాప్యంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను మీరు పేరు వరుసను దీవించి ఆశీర్వదించండి. వాళ్ళని పరిచర్య చేసిన వారికి మంచి ఆయుర్వేదాలు దయచేసి ప్రభానైనా వారి సంఘాలను మీరు దీవించి ఆశీర్వదించి కాపాడగలని వేడుకుంటున్నాను తండ్రి. అలాగే మా నిమిత్తం, మా కుటుంబాల నిమిత్తం ఇదిగో ఈ యూట్యూబ్లో పాల్గొన్న ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దీవించి ఆశించి కాపాడగలని వేడుకుంటున్నాను తండ్రి. అలాగే యూట్యూబ్ ఛానల్ని దీవించండి. దాన్ని సక్రమంగా నడిపించుకునే జ్ఞానాన్ని, తెలివిని మీరు మాకు దయచేయండి. ఎలాంటి సైతాన్ శక్తులు తావి దాన్ని 30 దీవించి ఆశించి ఇదిగో ఈ వాక్యాన్ని చదివిందే కాకుండా ప్రభా దాన్ని విపులంగా చెప్పుకునే జ్ఞానాన్ని, తెలివిని మీరు మాకు దయచేయండి. అలాగే నీ వాక్య పరిచర్య చేయాలని నీ చిత్రంలో ఉంటే ప్రభానైనా నీ వాక్య పరిచర్యకు మమ్మల్ని వాడుకోగలని వేడుకుంటున్నాను తండ్రి. ప్రభానైనా నీ కృపల ప్రభా ఈ ఉదయకాలం సాయంకాలం వరకు మా కుటుంబాలన్నిటిని మీరు దీవించి ఆశీర్వదించి కాపాడగలని, ఎక్కడెక్కడైతే ఈ ఉదయకాలపు ఆరాధనలు జరుగుతున్నాయి అక్కడంతా మీరే ఉండి నడిపించగలని మా ప్రభుత్వం వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు తెలియజేసుకున్నాం. మా తరపున మా కుటుంబంలో మీ అందరికీ మా నిండైన వందనాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈరోజు 2 వాగ్దానాలు ఎత్తి పట్టుకొని మీరు ప్రార్థనలో ఉండండి. ప్రతి ఒక్కరి దేవుడు మన కుటుంబాలను ఆశ్రయిస్తాడు. మన కుటుంబాలను 30 100 దీవించాలని దేవుడిని వేడుకుందాం. ఆమేన్.